హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమికో ట్రాజిక్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో, అది కూడా టైం ఎక్కువ లేకుండా ఈజీగా చేసే విధంగా మనం క్యారెట్ హల్వాని చేయబోతున్నాం అనమాట. సో ముందు ఏం చేస్తారంటే కొన్ని క్యారెట్స్, కొంచెం బీట్రూట్స్ కూడా తీసుకోండి. ఎందుకంటే బీట్రూట్ క్యారెట్ రెండు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ఒకటే వేస్తే అంతేం అనిపించదు. సో మీకు వద్దు అనుకుంటే జస్ట్ క్యారెట్ మాత్రమే వేసుకోవచ్చు. సో రెండింటిని మనం ఫస్ట్ గ్రేట్ చేసుకోండి ఇలాగా. సో మీరు వద్దనుకుంటే జస్ట్ క్యారెట్తో అన్నా చేసుకోవచ్చు, జస్ట్ బీట్రూట్తో అన్నా చేసుకోవచ్చు. నేను రెండు కలిపి చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని రెండు కలిపి చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ ఒక కుక్కర్ తీసుకోండి, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. దాంట్లోకి మనం చిన్నిగా చాప్ చేసుకున్న బాదం, కాజు వేస్తున్నాను నేను. మీరు కావాలంటే ఇంకా ఏమన్నా వేసుకోవచ్చు, లైక్ ద్రాక్ష, కిస్మిస్, పిస్తా అవి కూడా వేసుకోవచ్చు. బట్ ఎక్కువగా ఈ క్యారెట్ బీట్రూట్ హల్వాలో ఇవి ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో కాబట్టి అవి రెండే వేస్తున్నా. నెక్స్ట్ దాంట్లోనే మనము కొంచెం ఇలాయచీ ఉంటుంది కదా, అది దంచి వేసుకోండి అంతే. అది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు దీంట్లో ఎక్కువ ప్రాసెస్ ఉండదు, సింపుల్గా అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలానే తక్కువ ఇంగ్రీడియంట్సే కదా, సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో అని నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ దీంట్లోనే మనం ఏం సపరేట్గా మళ్ళీ తీయము డ్రై ఫ్రూట్స్ని, దాంట్లోనే మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ బీట్రూట్ని దీంట్లో కలిపేస్తామన్నమాట. ఒకసారి మొత్తాన్ని కలుపుకుంటే ఘీని, ఆ డ్రై ఫ్రూట్స్ని అండ్ మనం వేసిన క్యారెట్ బీట్రూట్ని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అప్పటికే కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి అవి. సో దాంట్లోకి మనం ఏం చేస్తామంటే మనకి ఎంత షుగర్ కావాలో అంత వేసుకుంటామన్నమాట. సో నేను ఇక్కడ ఒక 2 కప్స్ వరకు షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. సో షుగర్ని వేసుకునేస్తామన్నమాట. ఇప్పుడు ఈ షుగర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్నామంటే కొద్దిగా వాటర్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మళ్ళీ మనం వాటర్ ఏం యాడ్ చేయకుండానే. సో అది బాగా ఒకసారి కలిపేస్తే మనకు స్వీట్నెస్కి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మళ్ళీ మీకు కావాలంటే ఒకసారి టేస్ట్ చేసి లాస్ట్లో కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి అలా ఏం లేదు. సో మీకు లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత కూడా మీకు తక్కువ అనిపిస్తే షుగర్ మళ్ళీ యాడ్ చేసుకోండి లాస్ట్లో. దీని బదులు మీరు కావాలంటే జాగరీ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం 1 కప్పు గ్లాసు పాలను తీసుకోవాలన్నమాట. మనం పాలతో పాటు ఇక్కడ కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మనం ఈరోజు చేయబోయేది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో సింపుల్గా అయిపోయేటట్టు కాబట్టి యూస్ చేయట్లేదన్నమాట. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే ఇక్కడ కోవా కూడా వేసుకోవచ్చు. సో చూడండి, వాటర్ ఏం యాడ్ చేయలేదు, బట్ అంత వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే షుగర్ వల్లే అనమాట. షుగర్ వేసాం కదా, ఆ షుగర్ వల్ల, అండ్ ఇప్పుడు మిల్క్ వేసాం కాబట్టి అది. సో ఇప్పుడు ఇది అలానే ఒక 2 మినిట్స్ వరకు కొద్దిగా కుక్ అవ్వనివ్వండి. అది కుక్ అయిన తర్వాత దానికి మనము కుక్కర్కి లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం అలానే పెట్టేయాలన్నమాట. 3 విజిల్స్ వస్తే మనకు బాగా కుక్ అయిపోతుంది. దాని తర్వాత చూడండి ఇలా అయిపోతుంది అనమాట. కొంతసేపు మనము ఆ కుక్కర్ తీసిన తర్వాత ఇంకా కొద్దిగా మీకు వాటర్గానే అనిపిస్తే ఒక 2 మినిట్స్ వరకు అలానే ఫ్రై చేస్తూ ఉండండి. చూడండి, అప్పుడు వాటర్ ఉండేది కూడా వెళ్ళిపోతుంది. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్గా రెడీ.